కలలు దిగి కాళ్ళ బేరానికి వచ్చిన కాలం మించిపోయింది. అవతల ముహూర్తానికి టైం అవుతుంది, పదండి. వద్దు, వెళ్ళొద్దు. మాయ్ తప్పుకో, ప్రయాణానికి అడ్డుపడద్దు. శుభం అని బయలుదేరుతుంటే అపశకునం ఏమిటండి? డై దాన్ని పక్కకు లాగండి. ఏంటే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీకు మాకు ఏంటే సంబంధం? వద్దు వెళ్ళొద్దు అంటూ పక్కకు తప్పుకోవే. మీరుండండి అల్లుడు గారు, చెప్తే అర్థం కావట్లేదా? పో పోవే. అమ్మా, అంతకు తెగించాడా? కానిస్టేబుల్స్ మూవ్. స్వర్ణ, నువ్వేం కంగారు పడకు. కంప్లైంట్ ఇచ్చాం కదా, ఏమీ కాదు. పెళ్ళవదు, ఏమవ్వదు. ఊరుకో, పోలీసులున్నారు కదా. ఎస్ఐయే కాదు, నేను పై ఆఫీసర్స్తో కూడా మాట్లాడాను. ఆ సాకేత్ని, హంసానందిని వదిలిపెట్టను. డ్రైవర్ తొందరగా పోనీ. ఓం మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ నోతిభిస్సేదసాదనం. గురుబ్రహ్మా గురుర్విష్ణుः గురుర్మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. తనతో 3 ముళ్ళు వేయించుకుంటానని చెప్పాను కదా, చెప్పినట్టే నా మెడలో 3 ముళ్ళు వేయించుకున్నాను. ఇక తనతో కలిసి 7 అడుగులు నడవడమే మిగిలింది. ఇంకో కాసేపు వెయిట్ చేస్తే అది కూడా అయిపోతుంది. స్వర్ణ, ఏమైంది? వాళ్ళిద్దరికి పెళ్ళైనట్టు కలొచ్చింది. స్వర్ణ, కంగారు పడకు. పెళ్ళవదు, ఏమవదు. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. డ్రైవర్, నువ్వు త్వరగా పోనీ. ముహూర్తానికి టైం అవుతుంది. డ్రైవర్ తొందరగా పోనీ, ఫాస్ట్. కూల్ కూల్ స్వర్ణ, నువ్వేం కంగారు పడకు. నమస్తే అమ్మా, వెళ్ళండి. నమస్కారం. రండి రండి.
ఆగండి ఎస్ఐ గారు, ఏంటి ఇలా వచ్చారు? ఏమైంది? ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయికి రెండో పెళ్లి చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం. అందుకే ఈ పెళ్లి ఆపడానికి వచ్చాం. ఎస్ఐ గారు, మాకు రూల్స్ తెలుసు. నేరం అయితే మేం పెద్దలుగా ఉండి పెళ్ళెందుకు చేస్తాం? ఏంటి మీకు తెలిసిన రూల్స్? భార్య ఉండగా మరో పెళ్లి చేయడం నేరం కదా? ఎవరు చెప్పారు ఆ అమ్మాయి భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని? నేనే చెప్పాను. మీరేం పెద్ద మనుషులు, మీదేం పెద్దరికం? దగ్గరుండి మీ మనవడికి మరో పెళ్లి చేస్తూ నా బతుకు నాశనం చేయాలని చూస్తున్నారా? ఇదేనా మీ పెద్దరికం? మీరసలు మనుషులేనా? ఇంత డబ్బు కక్కుర్తెందుకు? అదెవరితో డబ్బుందనగానే నన్ను నా కొడుకుని వదిలేసి దానికి తాళి కట్టిస్తున్నారా? ఎస్ఐ గారు, వీళ్లతో మీకు అనవసరం. ఆయన గారు రిటైర్డ్ జడ్జ్. ఆయనతో వాదనకి దిగితే తిమ్మిని బమ్మిని చేసి మాయ చేసి మన కళ్ళల్లో కారం కొడతారు. ముందు పెళ్లి కొడుకుని స్టేషన్ కి లాక్కెళ్ళండి. చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే గాని వీళ్ళు దిగిరారు. ఆయనకి బుద్ధి రాదు. బుద్ధి లేనిది నీకు, గడ్డి తిన్నది నీ బుద్ధి. ఎందుకు ఇలా వచ్చి రచ్చ చేస్తున్నావు? లేకపోవచ్చు, ఉన్నా గడ్డి తినచ్చు. ఏదో మనస్పర్ధలు రావచ్చు, కాస్త దూరంగా ఉండొచ్చు. అందుకని మీరంతా కలిసి కుట్ర పన్ని నా కాపురంలో నిప్పులు పోస్తారా? నా బతుకు బజారు పాలు చేస్తారా? ఎవరినో ఇచ్చి పెళ్లి చేస్తారా? మీ బుద్ధికేమైంది? ఏ గడ్డి నీ మొగుడికి వేరే వాళ్ళతో పెళ్లి చేస్తున్నావని ఎవరన్నారు? ఎవరనటం ఏంటి? ఎవరనటం? ఈ శుభలేఖేంటి? ఇందులో పేర్లెవరివి? ఎస్ఐ గారు, ముందు మీరు వెళ్ళి పెళ్లి ఆపండి. బజెట్ సౌండ్ వస్తుంది. పదండి, వెళ్ళండి. కమాన్. పెళ్లి వాళ్ళదైనప్పుడు వాళ్ళు కాకుండా ఎవరుంటారు? నో, ఏదో మోసం జరుగుతుంది. కావాలని వాళ్ళని దాచినట్టున్నారు. ఏంటమ్మా, అతను కాదా నీ భర్త? కాదండి. మరి నీ భర్తకి ఎవరినో ఇచ్చి పెళ్లి చేస్తున్నారని మమ్మల్ని తీసుకొచ్చావు? ఏదో మాయ చేస్తున్నట్టున్నారు ఎస్ఐ గారు. మాయలు మంత్రాలు తంత్రాలు చేసేది మీరే. మాకేం కర్మ? మరి శుభలేఖలో బాబు ఫోటో, హంస ఫోటో ఎందుకున్నాయి? చూడండి, చూడండి. చెప్పండి, ఈ శుభలేఖ ఎలా వచ్చింది? నోరు ముయ్యవే, నోరు ముయ్యవే, నోరు ముయ్యవే. ఏంటే, ఇదొక డ్రామానా? బావా, షట్ అప్. ఇలాంటి వెధవ పనులు చేస్తూ ఇబ్బంది వచ్చినప్పుడు బావా అని, ఎదిరించేటప్పుడు వెధవా అని అంటావా? చూడండి ఇన్స్పెక్టర్ గారు, తను నా భార్య. మా మధ్య తేడాలు వచ్చిన మాట నిజం. ఆ పొరపచ్చాలు పెద్దవై నేను విడాకుల నోటీస్ ఇచ్చింది నిజమే. కానీ
తను అనుకుంటున్నట్టు మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. మరి ఆ శుభలేఖ తనే ప్రింట్ చేయించి ఉంటుంది. నో! ఇది మీరు దేవుడి దగ్గర పెట్టిందే. ఎస్ఐ గారు, మనం రావడం గమనించి వీళ్ళు పీటల మీద నుంచి లేచి నాటకాలు ఆడుతున్నారు. పిచ్చి కూతలు కూసావంటే పళ్ళు రాలిపోతాయి నీకు. ఎస్ఐ గారు ఉన్నారని ఆగాల్సి వస్తుంది, లేకపోతే తాట తీసేవాణ్ణి. సార్, అది చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. అందుకే అసహ్యం కలిగి నోటీస్ ఇచ్చాను. నా మీద కోపంతో ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా ఇలాగే ఏదో ఒకటి కల్పించి పంచాయతీ చేసి రచ్చ చేసి గొడవలు చేస్తుంది. అనుమానం ముదిరిపోయి పిచ్చెక్కింది దీనికి. ముందు దీన్ని పిచ్చి ఆసుపత్రిలో చూపించండి ఎస్ఐ గారు. అస్సలు కుట్ర ఇదన్నమాట. కుట్రేంటే కుట్ర? ఇలా అందరూ కూడు బలుక్కొని పెళ్లి సృష్టించి తీరా ఎస్ఐ గారిని తీసుకొచ్చేసరికి మాయ చేసి చివరకు నాకు పిచ్చి అనిపించి నీ మనవడికి దాన్ని సాక్ష్యం చేసి నా బతుకు బుక్కిపాలు చేయాలని ఎత్తేస్తారా? అసలు కదా ఇదే ఎస్ఐ గారు. మాయలాడి దానివి నువ్వే. నిమిషం అటు నిమిషం ఇటు నిలకడలేని దానివి. హే, నిలకడలేంది మీ మనవడి మనసు. కొన్నాళ్ళు హారతి, ఇప్పుడు ఈ హంస. ఎస్ఐ గారు, ఇతను గతంలో మన ఇంటికి వెళ్దాం. ఏయ్, నువ్వు నా దగ్గరికి రాకు. వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. నాకు ఆస్తి అంతస్తుల కన్నా నా హారతే ముఖ్యం. తర్వాత ఇదిగో, ఇది అతిథిగా దిగిన దగ్గర నుంచి కాళ్ళు పట్టడం, ముడుపులని మొక్కులని గాజులమ్మ గుడికి తిరగటం, వీళ్ళంతా దానికి సాయం చేయడం. చివరకు నన్ను పిచ్చిదాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు ఎస్ఐ గారు. పిచ్చి మొహందానా, నువ్వందరినీ వదులుకొని మేము వదిలించుకోవాలనుకుంటున్నావు అంటావేమిటే? మోసం చేస్తున్నారు ఎస్ఐ గారు. వీళ్ళంతా కలిసి నన్ను మోసం చేస్తున్నారు. ఏంటే, ఎవరే మోసం చేసింది? నువ్వు అందరినీ మోసం చేశావు. నువ్వు అందరి జీవితాలతో ఆడుకున్నావు. అందరినీ అన్ని రకాలుగా మోసం చేసి వేధించింది ఎస్ఐ గారు. వీళ్ళంతా అబద్ధమే అంటుంది కదా. కన్న తల్లిని, కూతురు జీవితం బాగుపడాలని కోరుకునేదాన్ని. నేను అబద్ధం చెప్పనుగా. ఇది కోరి మరీ నా అల్లుండి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు వాటాలంది, ఆ తర్వాత ఆస్తి అంది. చివరికి మోసం చేసి పిఠాపురం మంగమ్మ గారి లాంటి పెద్ద మనిషినే ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది. దుర్మార్గుల సావాసం పట్టి దుర్మార్గురాల్లా మారింది. సావిత్రి, ఎవరిని దుర్మార్గులు అంటున్నావు? నిన్ను అరోరాని ఆ వాసంతిని. దాని బుర్రని పేడ పురుగులు తొలిచినట్టు తొలిచి చివరికి దాని మొగుడికి కాకుండా చేశారు కదే. ఇదే ఎస్ఐ గారు దాని మొగుడు వద్దనుకుంది. దీని తల్లిని నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. లేదు లేదు లేదు, ఏదైనా నేను బావ మీద ప్రేమతోనే చేస్తా. ఏంటమ్మా ప్రేమ? ఇదేనా ప్రేమ గలవాళ్ళు చేసే పని? చాలా బాగా చెప్పారు అసయ్య గారు. నా తమ్ముడిని సుఖపడినీయడం లేదు ఎస్ఐ గారు. బాగా ముదిరిపోయిందండి. మాకన్నా పోలీస్ ద్వారా అయితే మెంటల్ హాస్పిటల్లో అడ్మిషన్ త్వరగా దొరుకుతుందంటారు. మేము కంప్లైంట్ ఇస్తాం, కాస్త హెల్ప్ చేయండి. ఎందుకే అరుస్తావు? రఘు చెప్పింది కరెక్టే. నీకు ట్రీట్మెంట్ అవసరమని అనిపిస్తుంది. అవును ఎస్ఐ గారు, వాళ్ళు చెప్పేది కరెక్ట్. ఏంటి సావిత్రి నువ్వు మాట్లాడేది? అది నీ కన్న కూతురు, అలాగేనా మాట్లాడేది? దీనికి పిచ్చని దాన్ని నీ అల్లుడికి కట్టబెడతావా? దీని బతుకు బుగ్గిపాలు చేస్తావా?
అల్లుడికి కట్టబెడతావా అని వాగితే చంపలు పగులుతాయి. అసలు దీనంతటికీ కారణం నువ్వు. నీ పగ ప్రతీకారం కోసం పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావు. చిచ్చు పెట్టింది నేను కాదు, అదిగో ఆ హంస. మధ్యలో నా పేరెత్తితే పెద్దవారని కూడా చూడను. నా సీత దీనికోసం, దీని బతుకు కోసం ఎంత తపన పడుతోంది, ఎంత ఆరాట పడుతుంది, ఎన్ని అవమానాలు భరించింది, ఎంత సహనం వహించింది. ఇదే అందరి మాట పెడచెవిన పెట్టి దారి తప్పింది. తీసుకెళ్ళండి ఎస్ఐ గారు, దీన్ని ముందు పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళండి. నా అల్లుడు దేవుడు అనవసరంగా నిందలేస్తుంది. ప్రతిసారి 10 మందిలో పలచన చేస్తోంది. దీనికి ఖచ్చితంగా పిచ్చే. స్వర్ణ, నాకు పిచ్చి కాదు, వీళ్ళే నన్ను మోసం చేస్తున్నారు. నాకే పిచ్చి పట్టలేదు ఎస్ఐ గారు, నాకే పిచ్చి పట్టలేదు, నాకే పిచ్చి పట్టలేదు. వీళ్ళే మీరు ఇంకా లోతుగా ఎంక్వైరీ చేయండి. వీళ్ళంతా కలిసి నన్ను మోసం చేస్తున్నారు. వీళ్ళు మోసం చేస్తున్నారు. ఏంటమ్మా ఇది? ఏంటమ్మా ఎంక్వైరీ చేసేది? కన్న తల్లి, కట్టుకున్న మొగుడు, అక్క, బావ, అమ్మమ్మ, తాతయ్య అంతా క్లియర్ గా చెప్తుంటే అందరూ నిన్ను పిచ్చిది అంటుంటే ఇది చాలు నీకు పిచ్చి అని కన్ఫర్మ్ చేయడానికి. ఎస్ఐ గారు, నాకేం పిచ్చి లేదు ఎస్ఐ గారు. అయ్యో, నాకేం పిచ్చి లేదు ఎస్ఐ గారు, నాకు పిచ్చి లేదు. అనుమానం కూడా ఒక పిచ్చే, కాపురాల్ని కూల్చుకోవటం కూడా పిచ్చే, కానివి లేనివి ఊహించుకోవటం అదంతా పిచ్చే. మీకు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటే మీ ఇంట్లో తెచ్చుకోండి, లేదా కోర్టులో తెచ్చుకోండి. అంతేకాని మధ్యలో మమ్మల్ని బఫుల్ని చేయకండి, మా టైం వేస్ట్ చేయకండి. కానిస్టేబుల్స్ పదండి. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. అమ్మా, ఇప్పటికే సమయం మించిపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే సుముహూర్తం దాటిపోతుంది. దరిద్ర మోహన్దానా, ఏ శుభకార్యం సక్రమంగా జరగనివో. ఈవేళ వీళ్ళ పెళ్లిలోనూ రచ్చేనా? ఇంకా ఎందుకే ఇక్కడ? పో అవతలకి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు పిలిచారని వచ్చావు? దాన్ని ఎగేసి వెనకాల చోద్యం చూద్దామని వచ్చావా? రఘురాం, ముగ్గురిని అవతలికి నెట్రా. మనం నెట్టడం ఎందుకు అమ్మమ్మ గారు? సిగ్గున్న వాళ్ళైతే వాళ్లే వెళ్ళిపోతారు. అయ్యో స్వర్ణ, రా మనం వెళ్దాం. స్వర్ణ, వీళ్ళంతా నన్ను మోసం చేశారు. నన్ను రా మోసం స్వర్ణ, చేశారు. రా. మోసం చేశారు. పంతులు గారు, ఇవన్నీ మాకెప్పుడు ఉండేవి, మీరు కానివ్వండి. చెప్పేది లేదు, నన్ను అందరూ మోసం చేశారు. రా స్వర్ణ, నన్ను మోసం రా. చేశారు.